ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లిస్తూ వారి అభ్యున్నతిని అణిచివేయడమే కాకుండా దాడులు చేస్తున్నారని టీడీపీ గుంటూరు జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడ రామకృష్ణ విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థల్ని సైతం వాడుకుంటున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పాలిస్తున్న జగన్ రెడ్డి అధికార దుర్వినియోగంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి అయ్యన్న పాత్రుడు అక్రమ అరెస్టు దారుణమన్నారు రామకృష్ణ. ఈరోజు చూస్తున్నాము ఎస్సీలకి ఎస్టీలకి అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే చరిత్రలో అది వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే రోజు ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, కానీ ఎవరు ఏం పట్టించుకోవటం లేదు. మాకు రావాల్సినటువంటి ఎస్టీ సప్లాన్ నిధులు కానీ మాకున్న రిజర్వేషన్ ప్రకారం కానీ గిరిజనుల పట్ల ఒక రోడ్డు లేదు, ఒక మంచినీటి సదుపాయాలు ఎక్కడ ఈ రాష్ట్రంలో వైద్యపరమైన అవకాశాలు అనేవి త్వరగా చేయించడం లేదు. మనకి గిరిజనుల ప్రాంతాల్లోకి అయితే అంబులెన్స్ విధానం అయితే అసలు అంబులెన్స్లు కూడా లేవు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అంత మాత్రం కూడా చిత్తశుద్ధి ఉంటే గిరిజనుల పట్ల దళితుల పట్ల గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. అనేక సందర్భాలలో రోజు చూస్తున్నాము, మా ఎస్టీల మీద అయితే దాడులు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ విధంగా జరుగుతున్న వాటిని వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తున్నారు తప్పితే వాళ్ళని అరెస్ట్ చేసి వారికి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందు భవిష్యత్తులో మాకు రోజులు వస్తాయి, అన్ని రోజులు ఎలానే ఉండవు. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం. 2024లో మా నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం.